తెలుగులో తొలి శాసనం కీసరగుట్ట తొలిచువాండ్రు. ఎన్ని ఆధారాలు చూపినా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ కాజిగిరి మండలంలోని కీసరగుట్టలో లభించిన 5వ శతాబ్దపు తొలిచువాండ్రు శాసనం మొదటిదని అంగీకరించని చరిత్రకారులకు ఎట్లా విన్నవించాలో తెలియదు. అప్పటి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ రికార్డ్స్ ప్రకారం శాసనాల రిజిస్టర్లో రాసి ఉన్న ఆధారం ప్రకారం ఈ శాసనం 5వ శతాబ్దానికి చెందిన పరిణామం చెందుతున్న తెలుగు లిపి తెలుగు భాషలో రాసినదే. రాయలసీమలోని కలమళ్ల శాసనం ఇతర శాసనాల ఆధారాలతో క్రీస్తు శకం 575 ప్రాంతందని నిర్ధారించారు. తెలుగు భాషా పరిణామానికి గీటురాళ్లు ఈ 2 శాసనాలు. తర్వాత కాలంలో కాకతీయుల పాలనా కాలం దాకా కన్నడరాజుల ఏలుబడిలో తెలుగన్నడంలోనే శాసనాలు వేయబడ్డాయి. ఇప్పటికైనా తొలి తెలుగు శాసనం తొలిచువాండ్రు అని పెద్దలైన చరిత్రకారులు తమ విలువైన అభిప్రాయం చెప్పడం వారి విజ్ఞతాపూర్వకమైన బాధ్యత.